శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి 23వ ఉత్సవాలు కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామం అచ్చంపేట జంక్షన్ వద్ద ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎలుగంటి రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ పరిధి 7వ గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మహోత్సవాల్ని ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షుడు పంతం నానాజీ సేవలు అభినందనీయమని, ఆయన మరిన్ని సేవలు చేసేందుకు గ్రామంలో ఆయనకి మంచి పదవి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ విరీష సత్యబాబు దంపతులు, రాజకీయ నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. 2003 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు 23వ సంవత్సరం ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటూ ఇక్కడ అందరి సహకారంతో ఇక్కడ చుట్టూ ఉన్న వ్యాపారస్తులు, ఇక్కడ ఆటో సోదరులు, అలాగే మా బైవారి సత్యనారాయణ గారి ఈ యొక్క అందరి ఆధ్వర్యంలోనూ సహకారంలోనూ మేము ఇక అలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా రేపు శనివారం 13వ తేదీన గొప్పగా అన్నదాన కార్యక్రమం చేయడానికి కూడా నిర్ణయించుకున్నాము. అలాగే 23 సంవత్సరాల నుంచి కూడా ఇలా వినాయక దేవుడిని నిలపడం, అన్నదాన కార్యక్రమం చేయడం, ప్రతి సంవత్సరం ఆటో యూనియన్ ఇలా చేసుకోవడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఇక సహకారానికి సపోర్ట్ చేసినటువంటి బైవారి సత్యనారాయణ గారు, ఈ చుట్టుపక్కల వ్యాపారస్తులు, ఆటో సోదరులు అందరూ కూడా మాకు ప్రత్యేక విన్నపములు. అలాగే ఈ మా ఆటో సోదరులందరూ కూడా ఆ యొక్క గణపతి దేవుని ఆశీస్సులు కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రయాణంలో ఆ గణపతి దేవుడి సాయం ఉండి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా, ఆపద లేకుండా కాపాడాలని ఆ గణపతి దేవుడిని కోరుకుంటున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మా తిమ్మాపురం గ్రామంలో అచ్చిపేట జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ సంవత్సరం 23వ సంవత్సరం. ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ నాయకులు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని, అందరూ సుఖంగా ఉండాలని, ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ మహాగణపతిని కోరుతూ మన ఆటో యూనియన్ సోదరులు అందరూ కూడా సుఖంగా వెళ్ళి మంచి ప్రయాణం చేసి వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.